ఇటువైపు మ్యాటర్ ఏంటంటే నేను పవర్ లిఫ్టింగ్ తగ్గట్టు పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ ఫాలో అవుతా కాబట్టి పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వకుండా హైపర్ట్రోఫ్ ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్తాడు. ఇదే డిఫరెన్స్. నేను చాలామంది చెప్తున్నా మీరు బాడీ బిల్డింగ్ వర్కౌట్ చేస్తే పవర్ లిఫ్టింగ్ చేద్దామంటే కుదరదు అని. ఇలాంటివి చాలా 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 ఫ్యాక్టర్స్ మీద అయితే మీ పియర్లు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. వచ్చి కొట్టేద్దాం అనుకుంటే కుదరదు. అందుకోసమనే నేను ఇద్దరం కలిసి చేయడానికి మెయిన్ రీజన్ ఈరోజు వర్కౌట్ మీకు తెలియాలని చెప్పే. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురిజా. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే వర్కౌట్ స్క్వాట్స్ పిఆర్ చెక్ చేస్తున్నాను. స్క్వాట్స్ పిఆర్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే సాటర్డే డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ అయింది. డెడ్ లిఫ్ట్లో నా పిఆర్ చెక్ చేయడం అయిపోయింది. 212.5 కిలోస్ నా కొత్త పిఆర్. సో వై నాట్ ఒక 6 వీక్స్ అయితే స్క్వాట్స్, బెంచ్, డెడ్ లిఫ్ట్ 3 కూడా ట్రైన్ చేసుకుంటూ వచ్చా కదా. సో ఈరోజు స్క్వాట్స్ పిఆర్ చెక్ చేసి రేపు రెస్ట్ ఇచ్చి ఎల్లుండి బెంచ్ పిఆర్ కూడా చెక్ చేసుకుంటా. సో చూద్దాం ఈరోజు స్క్వాట్స్ పిఆర్ ఎంత చేస్తాను ఏంటనేది. లాస్ట్ టైం నేషనల్స్లో 160 కిలోస్ చేశాను. 167.5 లాస్ట్ ఐటమ్ ట్రై చేసా, బట్ రాలేదు నేషనల్స్లో. సో ఇప్పుడు ట్రై చేద్దాం ఎంత వస్తుంది ఏంటనేది. నేనైతే మైండ్లో ఏం పెట్టుకోలేదు ఇంత చెయ్యాలి అని. చూద్దాం 160 బ్రేక్ చేసి ఎంత వస్తుంది ఏంటి. ఎందుకంటే నార్మల్గానే నా లెగ్స్ చాలా వీక్, అది నాకు తెలుసు. స్లోగా ఇంప్రూవ్ అవుతున్నా. ఎంత ఇంప్రూవ్ అయ్యాను, ఈ 6 వీక్స్ ప్రోగ్రామ్ ఎలా ఫాలో అయ్యి ఎలా ఇంప్రూవ్ అయ్యాను అనేది ఈరోజు పిఆర్ చెక్ చేస్తే నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలన్నది నాకు కూడా నాకు క్లారిటీ వస్తుంది. సో చూద్దాం ఎంత చేస్తాను అనేది. ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. నేను నా ఫ్రెండ్ కలిసి పిఆర్ చెక్ చేస్తాం. సో తను ఇంకా రాలేదు. సో నేను ప్రీ వర్కౌట్ తీసుకొని వార్మప్ స్టార్ట్ చేసి, అండ్ ఏంటంటే మొన్న డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్లో కూడా అంత హెవీగా చేశానని నాకు ఫీలింగ్ రాలేదు. అండ్ నిన్నంతా రెస్ట్ ఇచ్చేసా, సండే కదా. సో ఫుల్లీ రికవర్డ్ ఉన్నా ప్రజెంట్. పిఆర్ చెక్ చేద్దామని మెంటల్లీ ఫిక్స్ అయ్యి మంచిగా ఈరోజు మార్నింగ్ నుంచి ఫుడ్ తీసుకున్నా. వీడియో తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇప్పుడైతే చూద్దాం ఎంత చేస్తాను ఏంటి అనేది. పిఆర్ బ్రో, పిఆర్ ఎంత? 190 180 170 ప్లస్ రెప్స్ చేస్తావు. నేను ఫిక్స్ అవ్వలేదు ఎంత చేయాలి అనేది. నేను ఫిక్స్ అవ్వలేదు. నేను ఒకటే పెట్టుకున్నా 160 ప్లస్ క్రాస్, అదే 160 క్రాస్ అవ్వాలి విత్ ప్రాపర్ ఫామ్. 160 ప్లస్ ప్రాపర్ ఫామ్తో చేయాలి, అదే టార్గెట్. ఆల్రెడీ 2-3 వీడియోలు అయితే చేశాను. స్క్వాట్స్ చేసేటప్పుడు వామప్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడుతూ పెట్టాను అనమాట. ఒకసారి ఆ వామప్ వీడియోస్ అయితే చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీరు ప్రాపర్గా వామప్ చేస్తే స్క్వాట్స్ ఇంకా బాగా తీయచ్చు. ఇంకా డీటెయిల్డ్గా స్క్వాట్స్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, స్క్వాట్స్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా కావాలంటే నాకు కింద కమెంట్స్లో అడగండి. కంపల్సరీగా మాట్లాడతా స్క్వాట్స్ గురించి. ఎంతమందికి స్క్వాట్స్లో ఇంప్రూవ్ అవ్వాలని ఉంది. ఎందుకంటే నేను కూడా స్లోగా చాలా ఇంప్రూవ్ అయ్యాను అనమాట. ఇదివరకు నేను స్క్వాట్స్ చాలా దారుణంగా చేసేవాడిని. హాఫ్ స్క్వాట్స్ వచ్చేవి, ఫుల్ స్క్వాట్స్ కూడా వచ్చేవి కాదు ప్రాపర్గా. ఇప్పుడు మీరు చూస్తే నా పొజిషన్లో నేను యాంకిల్ మొబిలిటీని ఇంప్రూవ్ చేసుకున్నా, నీ పెయిన్ని తగ్గించుకున్నా, గ్లూట్స్ని ఇంక్లూడ్ చేసి స్క్వాట్స్ని ప్రాపర్గా చేస్తున్నా. ఇప్పుడు మీతో మాట్లాడితే కూడా నేను చాలాసేపు ఇదే ఫామ్లో అలా ఉండిపోయాను. సో నాకు ఏ పెయిన్ లేదు యాంకిల్లో. ఇది మ్యాటర్. ఖచ్చితంగా మాట్లాడితే మీకు మీరైతే కమెంట్ చేసి నాకు అడగండి, చెప్తా. ఈజీ ఈజీ ఈజీ. ఈజీ. బ్రో 50 లోడ్ చేద్దామా? ఫస్ట్ సెట్ 50 వామప్ కంప్లీట్ అయిన తర్వాత 80 తర్వాత 110, 120 తర్వాత 110 తర్వాత 140 చేస్తాను. 140 వామప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సంగతి ఏంటంటే మా కోచ్ చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. బాడీ వెయిట్ ఎంత ఉంది? ప్రెజెంట్ 78 వస్తుంది. ఓకే, నాది 66.90 అంటే 67 అనుకో. నాది ఒక డేలో 1 కేజీ వచ్చేస్తుంది బ్రో. నా 67 కేజీస్తో నా పిఆర్ ఎంత వస్తుంది? 77 కిలోస్తో నీ పిఆర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇట్స్ ఓకే. 67 77 10 కేజీస్ డిఫరెన్స్. బాడీ బిల్డర్ వర్సెస్ పవర్ లిఫ్టర్. అయిపోయింది కదా. ఇప్పుడు 80 లోడ్ చేయాలి.
80 25 వేసి 25 వేసి 5+ లాక్ వేద్దాం. అదే సార్ 2.5+ లాక్. 70 అంతే. 2.5+ లాక్. రెడ్లో వేయాలి. ఫస్ట్ వార్మప్ సెట్ కంప్లీట్ అయింది. సెకండ్ వార్మప్ 80తో చేస్తాం. వేసే ప్లేట్ వేసే. 1 2 3 4 2 3 reps చేయి. థర్డ్ వార్మప్ సెట్ చేస్తున్నా. 110తో 3 reps చేస్తా. బెల్ట్లెస్సే చేస్తా. నెక్స్ట్ సెట్ నుంచి బెల్ట్ స్టార్ట్ చేస్తా. లోవర్ బ్యాక్ రాయి, లైట్గా కొంచెం అప్పర్ బ్యాక్ కూడా రాయి. ప్రెజెంట్ అయితే నేను జెండు బామ్ ఫుల్గా పెట్టుకున్నాను. ఎందుకంటే లాస్ట్ వార్మప్ సెట్ కంప్లీట్ అయిన తర్వాత పిఆర్ చెక్ చేసుకునే ముందు ఈజీగా 4 to 5 minutes రెస్ట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే 2-3 సెట్లు అయితే చేస్తాను కాబట్టి. అందుకని బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోకుండా ఉండడానికి జెండు బామ్ రాశాను. లైట్గా లోవర్ బ్యాక్ మీద కూడా ప్రెజర్ పడుతుంది కాబట్టి జెండు బామ్ అయితే అప్లై చేశా. స్ప్రే కూడా ఉంటుంది, బట్ నేనైతే జెండు బామ్ రాసుకున్నా. స్ప్రే తక్కువే ఉంది అందుకని. కమాన్ ఈజీ. 1 rep. స్మూత్, ఈజీ, వెరీ నైస్. 140తో లాస్ట్ వార్మప్ సెట్. అది కూడా సింగిల్ రెప్ అనమాట. చూస్తా స్మూత్గా వస్తుందో హార్డ్ అవుతుందో. హార్డ్ అయినట్టు ఉంది కదా. ఈజీగా వచ్చిందా? ఇవాళ ఫీల్ అవ్వక ఈజీగానే ఉంది. చూద్దాం. 140తో లాస్ట్ వార్మప్ కంప్లీట్ అయిన తర్వాత 155తో ఇంకో వార్మప్ చేయమన్నాడు. 155తో ఇంకో రెప్యుటేషన్ చేస్తా. చూద్దాం, దాన్ని బట్టి పిఆర్ ఎంత ఇవ్వాలనేది చెక్ చేస్తా అన్నాడు. ఎంత తెలుసు కదా, ఒక రెప్యుటేషనే చేయాలి. ఈజీ, ఎక్కువ రెప్యుటేషన్ చేయాలి. ఓన్లీ పిఆర్ సార్, ఏం కాదు. అదేం పిఆర్ అయిపోయింది, అవన్నీ పిఆర్ బ్రేక్ అయిపోతుంది. ఈజీ. ఈజీ పిఆర్ అంట. పిఆర్ 5 రెప్యుటేషన్లు తీసేలాగా ఉన్నాం. మళ్ళీ పిఆర్ అంట. ఎంతమంది తిట్టుకుంటున్నారో నాకు తెలియదు. సాంగ్స్ ఆప్షన్ నా ఒక్కడి కోసం దగ్గర ఒక 20 మంది బలి ఈ రోజుకి. ఈజీ. డెప్త్ ఎక్కువ ఇస్తాను కదా, బాగా డెప్త్ ఎక్కువ ఇస్తాను. కొంచెం గ్రైండ్ అయింది సెట్ అయితే. చూద్దాం 160 బ్రేక్ అవుతుందో లేదు. ఈరోజు చెక్ చేస్తా. గ్రైండ్ అయితే అయింది. ఇది ఈజీగానే వచ్చింది. సెట్ అయితే ఈజీగానే వచ్చింది. బట్ ఏంటంటే బాగా డెప్త్ ఎక్కువ ఇస్తాను. హాఫ్ డెప్త్ ఇచ్చి ఉండాల్సింది. సో కంట్రోల్ తప్పిపోతున్నాను. ఇంప్రూవ్ అవ్వాలి. అది పంపిస్తాను. 155 కంప్లీట్ అయిపోయిన తర్వాత 170 అయితే చేస్తున్నాం. తనకి ఇది పిఆర్ అటెంప్ట్. నేను కూడా 170 ఇంతవరకు చేయలేదు. చూద్దాం. 155 తన పిఆర్ ఆల్రెడీ బ్రేక్ అయింది. ఇప్పుడు 170 ట్రై చేస్తున్నాడు. కొట్టేస్తా, ట్రై చేద్దాం. వస్తుంది. నువ్వు మాత్రం వదిలేయద్దు. ఒకసారి సెంటర్ చేస్తాను. లేకు కమాన్. చాలా ఈజీగా వస్తుంది. కమాన్ 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 కమాన్. ఈజీ. 170 అయితే ట్రై చేస్తున్నా. ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ అనుకుంటా 170 ట్రై చేసా. అలాగా స్క్వాట్ ట్రాక్ అన్రాక్ చేసి కిందకి వెళ్ళిపోయింది తప్ప చేయడం అవ్వలేదు. అస్సలు రాలేదనమాట. సో ఇది మళ్ళీ సెకండ్ టైం నేను 170 ట్రై చేయడం. చూద్దాం 170 వస్తుందో రాదు. ఈజీ 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 ఈజీ. కమాన్. కమాన్.
170 న్యూ రికార్డ్. ఇటువైపు డెప్త్ ఇచ్చానా? full చూపించి ఒకసారి కింద వరకు వెళ్ళానా? సో మా ఫ్రెండ్ అయితే 170 ఫెయిల్ అయిందని చెప్పి 162.5 ట్రై చేస్తున్నాడు. చూద్దాం, ఏదో ఒక పిఆర్ దొరకాలి కదా. కమాన్, ఈజీ, వదలకో, వచ్చిస్తే ఈజీగా వస్తుంది. లైట్ వెయిట్, లైట్ వెయిట్, కమాన్, డెప్త్ లేదు కదా. డెప్త్ ఉంది. నాకు పవర్ లిఫ్టింగ్ అయితే డెప్త్ సరిపోద్ది, నీ బాడీ బిల్డింగ్ అయితే డెప్త్ సరిపోదు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే కోచ్ ఈరోజే బెంచ్ ప్రెస్ కూడా చెక్ చేయమన్నాడు. సో అందుకని వార్మప్ సెట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎంటీ బార్బెల్తో ఒక 2 వార్మప్ సెట్స్ అయితే చేశాను అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ప్రాపర్ ఫామ్ అండ్ టెక్నిక్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను అనమాట. ఆర్చ్ అంత ఎక్కువ పెడితే బెంచ్ అంత ఈజీగా చేయొచ్చు అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా తగ్గించవచ్చు. నేను పవర్ లిఫ్టింగ్ చేస్తున్నా కాబట్టి నేను చెస్ట్ ట్రైన్ చేయడానికి అయితే బెంచ్ ప్రెస్ చేయను, ఓన్లీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి మాత్రమే బెంచ్ ప్రెస్ చేస్తాను. షోల్డర్ని, ట్రైసెప్ని, ల్యాట్స్ని, చెస్ట్ని ఎంగేజ్ చేసి చేస్తాను అనమాట. నా ఫామ్కి మా ఫ్రెండ్ చేసే ఫామ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తను బాడీ బిల్డింగ్ చేస్తాడు, నేను పవర్ లిఫ్టింగ్ చేస్తాను. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరి బెంచ్ ప్రెస్ టెక్నిక్లో. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో బెంచ్ ప్రెస్ అయితే పిఆర్ చెక్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. ఫస్ట్ వార్మప్ వచ్చేసరికి 50తో చేసాం అనమాట. ఇద్దరం 50తో కంప్లీట్ చేసిన తర్వాత 70 కిలోస్తో సెకండ్ వార్మప్ అయితే చేశాను. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. You cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You were not as tough as I don't slack, don't lose, learn your lesson yet. When I get to choose what I do, I'm like a weapon. I'm not sharp as many, but got heart, I'm ready to change. Scars to envy, to win large and plenty. I like to play fast, never change back. Calling out, I'll pay back, 'cause I'm great at that. Oh, you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. you were not as tough though. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots, who are not as tough as me. Don't wanna test. బెంచ్ ప్రెస్లో అయితే పిఆర్ బ్రేక్ అవ్వలేదు, చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే బెంచ్ ప్రెస్లో కూడా పిఆర్ క్రియేట్ చేసుకుంటా. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. సక్సెస్ఫుల్గా ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా బెంచ్ కూడా పిఆర్ చెక్ చేసుకున్నాం. మీ బెంచ్ వచ్చిందా పిఆర్? బెంచ్ రాలేదు బ్రో, ఇద్దరిది బెంచ్ ఫెయిల్ అయిపోయింది. కొత్త పిఆర్లు అయితే స్క్వాట్స్లో వచ్చాయి. నాకు 170 వచ్చింది. ఫామ్ అయితే దరిద్రంగా ఉంది. ఫామ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే, తప్పదు. నాకు ఎందుకంటే స్క్వాట్లో నా పిఆర్ 155, ఇప్పుడు 162.5 వచ్చింది. నీకు? నాది 170 పిఆర్ వచ్చింది. ఫస్ట్ పిఆర్ ఎంత? ఫస్ట్ పిఆర్ 170. ఎంత ముందు? 160 పిఆర్. ఇప్పుడు 170. ఇది 155 నుంచి 162.5. ఎందుకంటే ఎందుకంటే డెప్త్ బొక్క
డెప్త్ అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాటర్ ఏంటంటే నేను పవర్ లిఫ్టింగ్ తగ్గట్టు పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ ఫాలో అవుతా కాబట్టి బాడీ వెయిట్ నాకు తక్కువ ఉన్నా నేను ఎక్కువ చేయగలిగా. తన బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఎందుకు చేయగలిగాడంటే తను పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వకుండా హైపర్ట్రోఫ్ ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్తాడు. ఇదే డిఫరెన్స్. నేను చాలామంది చెప్తున్నా మీరు బాడీ బిల్డింగ్ వర్కౌట్ చేస్తే పవర్ లిఫ్టింగ్ చేద్దామంటే కుదరదు అని. తన బాడీ వెయిట్ 77 ఉన్నా సరే 162.5 చేయగలిగాడు. నేను 66 కిలోస్ ఉన్నా సరే నేను 170 చేయగలిగాను. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. రికవరీకి నేను ఎక్కువ టైం ఇస్తాను. తను ఏంటంటే 6 డేస్ చేస్తాడు, నేను 4 డేస్ మాత్రమే వర్కౌట్ చేస్తాను. ఇలాంటివి చాలా 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 ఫ్యాక్టర్స్ మీద అయితే మీ పియర్లు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. వచ్చి కొట్టేద్దాం అనుకుంటే కుదరదు. అందుకోసమనే నేను ఇద్దరం కలిసి చేయడానికి మెయిన్ రీజన్ ఈరోజు వర్కౌట్ మీకు తెలియాలని చెప్పే. ఇది ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? బెంచ్ వచ్చేసరికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కోచ్ ఏం చెప్పాడంటే బెంచ్ ప్రెస్ కూడా చేసేయండి మరెందుకు అని చెప్పాడు. రెండు కలిపి ఈరోజే చేయడానికి రీజన్స్ ఏంటనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాట్లాడతాను. ఎందుకు కలిపి చేయాల్సి వచ్చింది, ఒకే రోజు 2 పియర్లు ఎందుకు చెక్ చేయాల్సి వచ్చింది అనేది. నాది ప్రీవియస్ పియర్ నేషనల్స్లో చేసింది 112.5 కిలోస్ చేసా బెంచ్. ఈరోజు ఏంటంటే 115 ట్రై చేశాను. మీరు ఆల్రెడీ చూశారు, రాలేదు. తనది కూడా నీ పియర్ అంత ముందు 95 పియర్ 100 ట్రై చేశాడు. వీడియోస్ చూశారు కదా ఆల్రెడీ. సో ఫెయిల్ అయింది. బట్ ఏంటి నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేషనల్స్ తర్వాత అయితే 6 వీక్స్ కరెక్ట్గా ప్రోగ్రామ్ ఫాలో అయ్యాము. స్క్వాట్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, డెడ్ లిఫ్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, బెంచ్లోనే ఇంప్రూవ్ అవ్వలేదు. నా హ్యాండ్స్ చూస్తే అర్థమవుతుంది ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. టెక్నిక్లో మార్చాల్సింది ఉంది, ఫామ్ ఇంకొంచెం మార్చాలి. చాలా పాయింట్స్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నీ తరపు నుంచి? అప్సెట్ బ్రో, అన్నెసరీగా పియర్లు చెక్ చేయొద్దని కానీ సాటిస్ఫై కాలేదు, పియర్లు రాలేదు. ఏం కాదు, ఇదే మరి ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పియర్లు అనేవి ప్రతిరోజు బ్రేక్ చేయడం కష్టం. రాపోయినంత మాత్రాన ఎనర్జీ లాస్ అయినట్టో లేకపోతే మనం చేయలేమన్నట్టో కాదు. ఖచ్చితంగా మనం చేయగలం. మనకంటూ కొంచెం టైం ఇవ్వాల్సిందే. ప్రతి అథ్లెట్కి కూడా ఇవన్నీ వస్తుంటాయి. పియర్లు బ్రేక్ చేసిన పియర్లు కూడా అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ రావు. ఇలాంటి చాలాసార్లు జరుగుతుంటాయి. బట్ వాటన్నింటినీ బ్రేక్ చేసుకుంటా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు వీడియో ఇంతే. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో అడగండి. అలిసిపోయాను, ఎక్కువ మాట్లాడలేను. ఉంటా మరి, బాయ్. బాయ్. టాటా.